హలో అందరికీ. మనం ఎంత చేసినా ఎన్ని చేసినా మన కర్మ నుంచి మనం తప్పించుకోలేము. మన కర్మని మనం మార్చుకోలేము. మన తలరాతని మనం అంతకంటే అసలు మార్చుకోలేము. స్వయంగా ఈ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి మనం ఎన్ని చేసినా ఎంత చేసినా కర్మను అనేది మనం మార్చుకోలేము. ఆస్ట్రాలజర్స్ అనే వాళ్ళందరూ యాక్టర్స్, రెమెడీస్ అనేవన్నీ స్కామ్స్ అనే ఒక అర్థం వచ్చేటువంటి కామెంట్ ఒక చిన్న షార్ట్ వీడియో కింద ఆ కామెంట్ అయితే వచ్చింది. ఆ చిన్న కామెంట్ నాకు ఒక ఫుల్ లెంత్ వీడియో చేయడానికి ప్రేరణ అయితే ఇచ్చింది. ఎందుకు అంటే ఇదే అభిప్రాయం, ఇలాంటి సందేహం, ఇలాంటి అనుమానాలు ఎంతోమందికి ఉంటాయి. కాబట్టి దాని మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో నేనైతే వీడియో చేశాను. ఈ వీడియో రేపు పొద్దున్నే శనివారం 7:21 ఉదయం రిలీజ్ అవబోతూ ఉంది మన ఛానల్లోనే. సో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే జ్యోతిష్యానుసారంగా కూడా ఏ విధంగా మనకి కర్మ సిద్ధాంతం వర్క్ అవుతుంది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, నిజంగా మనం అసలు మన కర్మను మార్చుకోగలమా మార్చుకోలేమా అన్న విషయాన్ని అక్కడ విపులంగా ఒక 4 శ్లోకాలని తీసుకొని నేను వివరించడం జరిగింది. సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ.